హలో అందరికీ. నా స్టైల్‌లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ పద్ధతిలో చూపించబోతున్నాను. వితిన్ 20 మినిట్స్‌లో చికెన్ ఫ్రైని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే చికెన్‌ని ఆర్డర్ పెట్టుకున్నాననమాట. మీరు లైవ్ చికెన్ తీసుకోవచ్చు. నాకిక్కడ చికెన్ దొరకలేదు కాబట్టి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా చికెన్‌తో పాటు నేను ఆనియన్స్ అలాగే లెమన్ కూడా ఈ ఆర్డర్ పెట్టిన చికెన్ అసలు నేను ప్రిఫర్ చేయొద్దు అనే అంటాను. ఎందుకంటే ఇది మనకి ఇంటికొచ్చేసరికి ఫుల్‌గా ఐస్ గడ్డలాగా వస్తుందనమాట. ఇంకా మనం అది వాటర్‌లో అప్పుడే కుక్ చేయాలి. లేదంటే కూర టేస్ట్ అయితే పోతుంది. అలాగే ఫ్రై కూడా బాగా వేగదనమాట. ఈ కట్ చేసుకున్నటువంటి చికెన్‌ని ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అయితే టైం పెట్టేసిందండి ఆ గడ్డంతా కరగడానికి. అప్పుడేమో నేను ఒక వాటర్‌లో వాష్ చేసుకున్న తర్వాత ఆ చికెన్‌ని ఇంకా ఆ చికెన్‌లో కొంచెం సాల్టు, కారం, నిమ్మరసం వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు మిరియాల పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా డార్క్ సోయా సాస్‌ని కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఈ సోయా సాస్ అనేది మ్యాండేటరీ ఏం కాదండి. మీ దగ్గర ఉంటే యూజ్ చేయొచ్చు. లేకపోతే లేదు. ఇగోండి నేనైతే ఆన్‌లైన్‌లో లెగ్ పీసులు కూడా ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాను. ఫ్రైకి చిన్న పీసుల కన్నా పెద్ద పీసులైతేనే బావుంటాయి అనిపిస్తది నాకైతే. మరి మీకెట్లా అనిపిస్తదో నాకు తెలీదు కానీ, ఇగోండి ఆల్మోస్ట్ నేను పెద్ద పెద్ద పీసెసే ఆర్డర్ ఇచ్చాను. ఇంకా మనకు కావాలంటే పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇట్లానే వదిలేసాను. ఇంక వీటన్నిటిని కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా! అన్నిటిని కూడా బాగా నానపెట్టుకోవాలి. చికెన్‌లో అవన్నీ వేసుకొని ఇందులో కొంచెం నేను నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే, మనకి ఏవైనా కారం గానీ, సాల్ట్ గానీ ఏవైనా ఎక్కువైనా సరే, ఈ నిమ్మరసం మనకంత ఎక్కువగా అనిపించకుండా చేస్తదనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. ఇంకా ఈ డార్క్ సోయా సాస్ మ్యాండేటరీ కాదని చెప్పాను కదా! నాకు ఇంట్లో ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. కొంతమంది ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేస్తారు. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొద్దండి. అది మంచిది కాదు కదా హెల్త్‌కి. ఇంక వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని నేనైతే బాగా కలుపుకుంటున్నాననమాట. చూసారా ఎట్లా కలుపుతున్నానో? మీరు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు ఒక 15 మినిట్స్. లేదంటే అవసరం లేదండి. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. ఇంక నా దగ్గరున్నటువంటి కార్న్ ఫ్లవర్ పౌడర్ అయితే తీసుకున్నాను. కొంచెమే నేను యాడ్ చేసుకుంటున్నాననమాట. ఇది కొంచెం ఏసుకున్న తర్వాత బాగా వీటిలో పీసెస్‌నైతే అందులో ముంచుకొని, పీసెస్‌కి బాగా ఈ పౌడర్ పట్టినట్టయితే కలుపుకోవాలనమాట. నేనైతే ఒక్కొక్క పీస్ తీసుకొని ఇందులో బాగా ముంచాననమాట. ఇగోండి చూడండి ఎట్లా చేస్తున్నానో. ఇలా చేసిన తర్వాత మన దగ్గర రెడీగా ఒక గిన్నెతో ఒక కూలింగ్ వాటర్ అయితే మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పీసెస్‌కి కూడా బాగా పెట్టినట్టు చూసుకోవాలి. నేను పౌడర్ అయితే యాడ్ చేయలేదండి. కొంచెం పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే ముందుగానే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకున్నా. ఇంకా కూలింగ్ అయితే బానే ఉంది. ఇంకా జస్ట్ ఆ పీసెస్‌ని అట్లా ముంచి తీసి, మళ్ళీ మన దగ్గరున్నటువంటి ఈ కార్న్ ఫ్లవర్ పౌడర్‌లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ బాగా పరుపుకోవాలనమాట 2 టైమ్స్ కూడా. ఇంకా పీసెస్ అన్నిటిని కూడా ఇట్లా బాగా కలుపుకొని ఇట్లా పెట్టుకున్నాననమాట నేను. పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచాను. ఇంకా పెనంలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. కొంచెం చల్లగా ఉన్నా సరే బాగా రాదనమాట ఫ్రై. నేనైతే ఇగోండి కొంచెం చిన్న ముక్క అయితే వేశాను. అవి బాగా వేగి పైకొచ్చినప్పుడు మాత్రమే చికెన్ పీసెస్ అయితే అందులో యాడ్ చేసుకున్నాననమాట. చూడండి పీసెస్ వేయగానే ఆయిల్ అనేది ఎంత బాగా బాయిల్ అయ్యిందో మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇంకా 1 బై 1 ముక్కలన్నీ అయితే వేసేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్‌లోనే ఉంచాలనమాట. స్టవ్ అనేది సిమ్‌లో గానీ, మీడియంలో కానీ ఉంచొద్దు. ఎందుకంటే ఆయిల్ అనేది బాగా చల్లారిపోతది. చల్లారిపోయిందంటే మళ్ళీ ముక్క అనేది ఏగదనమాట. చూడండి అవి ఒక ముక్కకి ఒక ముక్క అంటకుండా దూరం దూరంగా వేసుకోవాలి. అట్లా ఏగుతుండగానే మన దగ్గరున్నటువంటి గరిటెతో గానీ, ఇట్లా తీసుకున్న ఈ దీంతో గానీ మనమైతే తీసుకోవాలనమాట దూరంగా. చూసావా బాగా ఫ్రై అయితే చాలా బాగా అయిపోయిందండి. మీకు వీడియోలో బాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్‌గా ముక్కలనైతే బాగా ఎగిపోయాయి. ఫైనల్‌గా నేనైతే చూపిస్తున్నాను కదా! ఇలా అయితే చేశాను నేను చికెన్ ఫ్రైని. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే బావుందనమాట. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.